విశాఖలో షర్మిల దీక్ష భగ్నం. అనకాపల్లి జిల్లాలో సైబర్ మోసాల గుట్టురట్టు. మిత్ర దేశాలపై ట్రంప్ సుంకాల కొరడ. అతిథులపై ఇజ్రాయెల్ దళాల కాల్పుల కలకలం. ఇలాంటి అప్డేట్స్ 30 సెకండ్స్ ఫార్మేట్ లో ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లా మహానాడు సమావేశంలో జనసేనకు చెందిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై హాట్ కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి. నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తమకు కూడా తెలియడం లేదన్నారు. మహానాడుకి రండి అని చెప్పడానికి కూడా నోరు రావడం లేదన్నారు. ప్రజలకు ఏం చేయాలన్నా తమకు ఎమ్మెల్యే సహకరించడం లేదన్నారు అనంతలక్ష్మి. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్యే తమతో చర్చించడం లేదన్నారు. ఎన్నికల్లో పని చేయడానికే తాము పనికి వస్తామా అని ప్రశ్నించారు ఆమె. మహానాడు తర్వాత కూర్చొని మాట్లాడుకుందామంటూ ఆమె కార్యకర్తలకు సూచించారు. ఏ వచ్చినా సరే కనీసం ఈ వచ్చినాయని మాకు చెప్పడం కానీ చేయడం కానీ జరగట్లేదు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విశాఖలో చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. షర్మిలను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో తరలించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, కాంట్రాక్టు కార్మికుల సమ్మెకు సంఘీభావంగా విశాఖలోని కూర్మన్నపాలెం జంక్షన్ లో షర్మిల నిరసనకు దిగారు. స్టీల్ ప్లాంట్ లో విధుల నుంచి తొలగించిన 2000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవడంతో పాటు ఇతర డిమాండ్లను యాజమాన్యం పరిష్కరించాలంటూ నిరాహార దీక్ష చేపట్టారు. షర్మిల దీక్షతో భారీగా మోహరించిన పోలీసులు రాత్రి సమయంలో భగ్నం చేశారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు కలకలం రేపాయి. ఈ తనిఖీల్లో పలువురు యువతీ యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీళ్లంతా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వాళ్లు కావడం సంచలనంగా మారింది. కొంతమంది ముఠా సభ్యులు ఇచ్చిన సమాచారంతో భోగాపురం, శ్రీరాంపురం లేఅవుట్, రామన్నపాలెం ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. పలువురు యువతీ యువకులు కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి నుంచి భారీగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అల్లూరు జిల్లా పాడేరులోనూ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. విద్యా హక్కు చట్టం అమలు చేయాలని తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్యా హక్కు చట్టంలో 25% రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరింది. హైదరాబాద్ లో పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ డైరెక్టర్ లింగయ్యను కలిసి అసోసియేషన్ సభ్యులు వినతిపత్రం అందజేశారు. స్కూళ్లను ఏబిసిడి కేటగిరీలుగా విభజించి నాణ్యమైన విద్యా సౌకర్యాలను పరిగణలోకి తీసుకుని ఫీజులను నిర్ణయించాలన్నారు. విద్యా హక్కు చట్టంలో భాగంగా 25% సీట్లకు ప్రభుత్వం తమకు ఫీజులు చెల్లిస్తామని ప్రతిపాదించింది. దాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం నేరుగా విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లో నగదు జమ చేయాలన్నారు.